దీన్ని ఏమాత్రం కూడా ఆలోచించలేదు. మళ్ళీ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సాగరమాల రివైవ్ చేసి కేబినెట్ డెసిషన్ తీసుకొని ఈరోజు ముందుకు పోయారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్. దీనివల్ల గ్రోత్ విపరీతంగా పెరుగుతుంది, సంపద విపరీతంగా క్రియేట్ అవుతుంది. ఇందులో కూడా చాలా వరకు పోర్ట్లు ఏ విధంగా మోడర్నైజ్ చేయాలి, ఏ విధంగా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా ఇది చేయాలి, కోస్టల్ ఎకనామిక్ రీజన్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, లాజిస్టిక్స్ ఏదర్ పోర్టే కాకుండా అదే మరి దానికి కనెక్టింగ్ రోడ్డు కానీ రైల్ కానీ ఫ్లైట్స్ కానీ ఏ విధంగా కనెక్టివిటీ పెట్టాలి, మిగిలిన డిపార్ట్మెంట్స్ యూజర్ డిపార్ట్మెంట్స్ ఎట్లా దీన్ని ఉపయోగించుకోవాలి, ఇలాంటి విషయాలు చాలా వరకు డిస్కస్ చేశాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. అదే మరిగా ఆంధ్రప్రదేశ్ నేనైతే హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఒక 5 హబ్స్ని తయారు చేస్తున్నాం. ఒకటి భవనపాడు ఆ ఏరియా, ఒకటి విశాఖపట్నం 2, కాకినాడ 3, అమరావతి 4, అదే మరి కృష్ణపట్నం 5. ఆ చుట్టుపక్కల ఉండే పోర్ట్లన్నీ కానీ డెవలప్ చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది. లాస్ట్ ఇయర్ అయితే 21% ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ వచ్చింది. ఇది హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. అందరికంటే ఎక్కువ గ్రోత్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఇంకా ఇది ఇప్పుడు మోర్ ఆర్ లెస్ సెకండ్ ఆర్ థర్డ్లో ఉన్నాం. అంటే ఈరోజు మీరు చూసి కోస్ట్ లైన్లో మనం సెకండ్, కార్గోలో థర్డ్లో ఉన్నాం. 152 మిలియన్ మెట్రిక్ టన్స్ వచ్చి మహారాష్ట్ర ఉంటే మంది 142 ఉంది. దానికంటే ఎక్కువ గుజరాత్ ఉంది. ఇయర్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇట్ విల్ క్రాస్ మహారాష్ట్ర. 100% విల్ క్రాస్ మహారాష్ట్ర. విల్ బి నెంబర్ 2. ఫ్యూచర్లో ఆన్ ఈస్ట్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ విల్ బి ది బెస్ట్ స్టేట్. కాబట్టి ఈ యాంగిల్లో మొత్తం నేను వారికి ప్రజెంట్ చేసినప్పుడు ఈరోజు మీరు చూస్తే ఏపీ స్టేట్ సాగరమాల కమిటీ వేశాం. అదే మరి మాస్టర్ ప్లాన్ ఒకటి మ్యారిటైమ్ కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ తయారు చేశాం. ఇంకొక పక్కన బంకరింగ్ మీద వ్యాట్ 22.25 ఉంటే డొమెస్టిక్ 5% తీసుకొచ్చాం, ఇంటర్నేషనల్ 0.5% తీసుకొచ్చాం. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ ఎస్టాబ్లిష్ చేశాం. మచిలీపట్నం అండ్ ఆల్సో భావనపాడు 2 కూడా గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ డెవలప్ చేస్తున్నాం. ఇంకొక పక్కన వాటర్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద నేను చెప్పినట్టు వాటర్ వేస్ కూడా డెవలప్ చేస్తున్నాం. ఇది కాకుండా పోర్ట్ పాలసీ క్రియేట్ చేస్తున్నాం, మ్యారిటైమ్ బోర్డు క్రియేట్ చేస్తున్నాం. మనకు అడ్వాంటేజ్ విసిఐసి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, సిబిఐసి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. ఎల్ఎన్జి మొన్నే ఇది చేసాం, మీ ముందరనే చూశారు. మళ్ళా మొన్న విజయవాడలోనే ఎంఓఈ చేశాం. 5 MMPTA అటు కాకినాడ, గెయిల్, షెల్, జీడిఎఫ్, సుయేజ్ ముగ్గురు కలిసి ఇది చేస్తున్నాం. లాజిస్టిక్స్ యూనివర్సిటీ ఒకటి అండ్ ఆల్సో వీఆర్ ప్లానింగ్ 2 నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ వస్తున్నాయి. అదే మరి ఒక పోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ఇంతమందితో చెప్పినట్టు రాయపూర్ విజయనగరం కానీ డైరెక్ట్ లైన్ వస్తే 300 కిలోమీటర్లు తగ్గే పరిస్థితి వస్తుంది. 2 డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కానీ లేకపోతే లైన్ ఎస్టాబ్లిష్ చేయమన్నా విశాఖపట్నం నుంచి ఎగ్జిస్టింగ్ లైన్లో ఒక లైన్ వేయగలిగితే ఆడ నుంచి డెడికేటెడ్గా చాలా ఈజీగా ట్రాన్స్పోర్ట్ అంతా అవుతుంది. అదే మరిగా క్యాబిటేజ్ లాను రిలాక్స్ చేయమని చెప్పాం. రేక్స్ కూడా వీళ్ళ దగ్గర డబ్బులు లేకుండా రైల్వే చేయలేకపోతుంది కాబట్టి ఆ పోర్ట్స్కే వదిలిపెడితే వాళ్లే డబ్బులు తీసుకొని రేక్ క్రియేట్ చేసుకొని ఇంపోర్ట్ చేసి ఆ రేట్స్ అనే కనెక్ట్ చేస్తే ఈజీగా అయిపోతుంది. అదే మరి ఇంకో పక్కన సింగిల్ డెస్క్ క్లియరెన్స్ పెట్టి మొత్తం క్లియరెన్సెస్ మనం ఎట్లయితే ఇస్తున్నామో ఆ విధంగా ఇవ్వాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశాను. అదే మరి ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ కూడా పెట్టుకోమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ఇవన్నీ కూడా ఇంకా కొన్ని పోర్ట్లని కూడా కొన్ని ప్రోడక్ట్స్కి రిజర్వ్ చేశారు. అది కరెక్ట్ కాదు. నిన్న మొన్న యాపిల్స్ అన్ని ముంబై పోర్ట్లని ఇంపోర్ట్ చేయాలని చెప్పి పెట్టారు. ఏ పోర్ట్లో ఇంపోర్ట్ చేసినా నష్టం లేదు దానికి. కానీ అక్కడే ఇంపోర్ట్ చేస్తే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది, అన్వయబుల్ అవుతుంది. అది కరెక్ట్ కాదని చెప్పాను. అదే మరి మొత్తం ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే లాజిస్టిక్స్ వాళ్ళకు వైబుల్ అయితే ఎక్కడైనా సరే ఏదైనా సరే ఇంపోర్ట్ చేసుకోవడం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. అదే మరి ఇవన్నీ కూడా వారు చాలా వరకు అదే మరి షిప్పింగ్ ఇది వచ్చినప్పుడు ఎవరైతే మన కమ్యూనిటీ ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉన్నారో
వాళ్ళని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. దీనిపైన అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. నా లెక్క ప్రకారం అయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్. సెంట్రల్ గవర్నమెంట్లో 10-15 డిపార్ట్మెంట్లు, 10 రాష్ట్రాలు ఎక్కడైతే మ్యారిటైమ్ స్టేట్స్ ఉన్నాయో ఈ 10 రాష్ట్రాలు కూడా కలిసాం. ఈ 10 రాష్ట్రాలు 10 డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకుంటే అది సివిల్ ఏవియేషన్ కావచ్చు, వాటర్ రిసోర్స్ కానీ, ఇంకో పక్కన మీరు చూస్తే ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ కానీ, ఇంకో పక్క పెట్రోలియం, ఇంకో పక్క టూరిజం, అర్బన్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా వేరియస్ డిపార్ట్మెంట్స్ కలిసి సింక్రనైజ్ చేసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ యూ కెన్ క్రియేట్. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే సింగపూర్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్పాను. సింగపూర్లో 580 స్క్వేర్ కిలోమీటర్స్ ఆ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం. 180 స్క్వేర్ కిలోమీటర్స్ రిక్లమేషన్ చేశారు. సముద్రాన్ని పూడ్చి 180 కిలోమీటర్లు యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత రెండు కలిపితే 740 కిలోమీటర్లు 750 కిలోమీటర్లు అయింది. అక్కడి నుంచి ఈరోజు వాళ్ళు సెలైన్ వాటర్ తీసుకొని డీసాలినేషన్ చేసి ఆ నీళ్లను ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు. అదే మరికి ఈరోజు సింగపూర్ ఉంది, సముద్రంలో హోటల్స్ కట్టారు. అదే మరికి ఐలాండ్స్ ఉన్నాయి, మారిషియస్ ఉంది, ఏముంది అక్కడ ఐలాండ్లో బ్రహ్మాండమైన హోటల్స్ కట్టారు. ఇండియాలో మాత్రం సీ కోస్ట్ పక్కకు కూడా పోవడానికి వీల్లేదు. అదే మరికి హైలీ పొల్యూటెడ్ సముద్రం ఎక్కడ ఉందంటే ఇండియాలో ఉంది. ఏ సిటీ చూసినా, ఏ రివర్ చూసినా టోటలీ పొల్యూటెడ్. ఆ రివర్లోకి మనం పోలేకపోతున్నాం, ఆ సీ కోస్ట్ కూడా పోలేకపోతున్నాం. అదే మరి ఆ కొండే బ్యూటీని కూడా ఎంజాయ్ చేసే పరిస్థితి లేకుండా పోతున్నాం. టూరిజం ఆల్ ఓవర్ ది వరల్డ్. ఈరోజు మీరు చూస్తే టర్కీలో లక్సంబర్గ్ ఉంది. లక్సంబర్గ్లో 80,000 రూములు ఉన్నాయి. ఒక్క టౌన్లో 80,000 రూములు. అక్కడ చూస్తే మొత్తం ఎకానమీ అండ్ టూరిజం. ఇలాంటివి 1000 ఫ్లైట్లు ఫర్ డే ఆపరేట్ అవుతున్నాయి. ఒక్క ఎయిర్పోర్ట్లో 1000 ఫ్లైట్లు రన్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో టూరిజం బాగా డెవలప్ అవుతుంది. డెవలప్ కావాలంటే సిఆర్జెడ్ పాలసీలు ఇవన్నీ పెట్టి కానీ కూర్చుంటే మొత్తం ఇది వస్తుంది. పొల్యూషన్ పైన గట్టిగా ఉండాలి, ఎన్విరాన్మెంట్ కాపాడుకోవాలి. అట్ ది సేమ్ టైం సీ కోస్ట్ డెవలప్మెంట్ కూడా ఉపయోగించుకోకపోతే మనం అనుకున్న ప్రగతి రాదు. ఈరోజు కాలిఫోర్నియా ఉంది, కాలిఫోర్నియా అనుకుంటే ఇంకొక సిటీ మొత్తం సీ కోస్ట్ రోడ్, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ రోడ్ కాలిఫోర్నియా కదా, ఇంకోటి ఏదో ఉంది. ఆ విధంగా మనం చూస్తే ప్రపంచం మొత్తం సీ కోస్ట్ ఆధారంగా చేసుకొని బ్రహ్మాండంగా చేశారు. సో దిస్ ఈజ్ వేర్ వీ రిక్వెస్ట్.